బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. చిన్న ఇండస్ట్రీలో చిన్న టాక్ ఏంటంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని మీరు దగ్గరుండి కొన్ని సాల్వ్ చేశారన్నది ఒక చిన్న విషయం. అది ఆయనకి ఎవరు చేయాలి సార్? దేవుడు కూడా చేయడు, ఆయననే చేసుకోవాలి. ఆయన ఏమనుకుంటున్నారు మీరు? అబద్ధం. ఇండస్ట్రీలో పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్. 30-40 ఏళ్ళ నుంచి వేషాలు వేస్తా, ఓకే, సేమ్ వేషాలు, సేమ్ వాళ్ళే బతిమాలుకొని వేషం వేసుకోవాలి. కానీ వాళ్ళు హీరో పక్కన కూర్చోవాలి, ఓకే, వాళ్ళు గొప్ప వాళ్ళ ఫీల్ అవ్వాలి. వాళ్ళు హీరోతో వచ్చారు, వేషాలు ట్రై చేసుకుంటుంటారు. అందరు హీరోలకి ఫ్రెండ్లా చెప్పుకోవాలి. హీరో గారి దగ్గర నీ గురించి అది చెప్పాను, నీ గురించి అది చెప్పాను, ఇది చెప్పాను అంటుంటారు. అందరు హీరోల దగ్గర తిరుగుతుంటారు. వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి ఒక టికెట్ తగ్గదు. ఒక ఆర్టిస్ట్ కాదు, సేమ్ ఎక్స్ప్రెషను, సేమ్ ఆర్టిస్టు, సేమ్. వాళ్ళకి రోజు 30-40 వేలు వేషానికి వేయాలి. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హీరో షూటింగ్లో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటాడు, లేకపోతే వాళ్ళతో పాటు భోజనం చేసేస్తుంటాడు. హీరో ఫ్రెండ్ అని ఫీల్ అవుతూ. ఓకే, ఇట్లా పని పాట లేని వాళ్ళు ఉంటారు కొంత 30-40 ఏళ్ళ నుంచి అదే వేషాలు వేస్తుంటారు. ఇప్పుడు కూడా వేషాలు అడుక్కోవటం, ఫోన్ చేసి నాకు వేషం ఏమో, నాకు వేషం ఏమని. కానీ వాళ్ళకి వేషం ఇచ్చినాక వాళ్ళ మేనేజర్ వస్తాడు. ఇచ్చేదాకేమో వాళ్ళు హీరోల దగ్గర, డైరెక్టర్ల దగ్గర కాకపడతారు. ఇచ్చే ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు వస్తారు. ఓకే, అట్లాంటి మాటలు ఇవన్నీ మనం పడుచుకోకూడదు సార్. ఓకే. కానీ మీరు అదే ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిస్టులు అలా ఉంటారని. కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి మధ్యలో బండ్ల గణేష్ ఫిట్టింగ్ పెడతాడు అన్నది కొంతమంది చూశాను నేను. మీ టీఎన్ఆర్ దాంట్లో ఒక ఆర్టిస్ట్ చెప్తుంటే జాలేసింది నాకు. పాపం ఈ అమ్మాయిల స్థాయి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొట్టుకులాడుతున్నారు కదా, వాళ్ళకి వేషాలు అయితే పని జరగదేమి. జాలేసింది పాపం, వీళ్ళు ఎప్పుడు పెరుగుతారా అని. ఇంకేం కోపం రాలా, జాలేసింది. ఓకే, జాలిపడ్డా. ఓకే. హీరోల మధ్యన ఫిట్టింగ్ పెడితే హీరోలు ఫిట్టింగ్ పెట్టించుకునే స్థాయి హీరోలది కదా సార్. ఓకే, హీరోలు అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు దేశముదురులాడు. ఒక హీరో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే హిట్ ఫ్లాప్ అని కథని ఒక సినిమా జడ్జి చేసి కథ పట్టాలు ఎక్కిస్తాడంటే అమాయకుడు కదా హీరో. ఏ హీరో అయినా ఎంత స్కాన్ వేస్తాడు సార్, ఎంత స్కెచ్ వేస్తాడు సార్. స్కెచ్ చేయని హీరో వేయనట్టే ఉంటాడు, వేసుకున్నట్టే ఉంటాడు. చరిత్ర లేని వాళ్ళు చరిత్రలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి చరిత్ర లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఆలోచించుకోండి. టీఎన్ఆర్ గారు, రవితేజకి ఏం చరిత్ర ఉంది? రవితేజకి ఏం చరిత్ర ఉందా? రవితేజతో పాటు వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా వేషాలు అడుక్కుంటున్నారు. మీకు అసలు ఆర్టిస్టులతో ఎవరితోటి క్లోజ్ రిలేషన్ లేదా మామూలుగా? అసలు ఎవరు హీరోలు పక్కన పెట్టండి, నాకు ఎవరితో లేదు సార్. అంటే ఎందుకు అలాంటి? నాకు ముందు నుంచి నేను సాయంత్రం అయితే ఇండస్ట్రీ వాళ్ళతో ఉండేవాడిని కాదు. నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంది అంటే నా సర్కిల్ పెద్దది. నాకు ఆర్టిస్టులతో పోయి కూర్చొని పత్తలాడ్డు అని పేకాటాటాలు, ఈ మందులు ఇవన్నీ నాకు లేవు సార్. సాయంత్రం అయితే షాద్నగర్ పోవాలి, ఒక పెద్ద మంత్రిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అసలు ఈ పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. నాకు రాజకీయ నాయకులు అంటే పిచ్చి బాగా. నాకు రాజకీయాలు అంటే ఇష్టం. ఓకే, బాగా ఇష్టం. ఇక్కడ లింక్ ఏం తగలేదా బొత్స గారి దగ్గర నుంచి? అలా నాకు బొత్స గారే మాగంటి బాబు ద్వారా పరిచయం. నాకు మాగంటి బాబు నాకు ఎంపీ ఉండేది, సీనియర్ మాత. మాగంటి బాబు వివి సత్యనారాయణ గారి ద్వారా పరిచయం. ఓకే, ఏంటి మరి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడే ఉద్దేశాలు ఉన్నాయా? ఎవడో చెప్పాడు సార్, ఇప్పుడు ఏం తెలుసు మనకి. జనసేన ఆయన పెట్టాడు మా బాసు, ఆయనతో ఉండాలి నేను. తెలీదు ఏమవుతుందో తెలీదు. సో పార్టీలో ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది? అట్లా నేను అనుకోవట్లేదు టీఎన్ఆర్ గారు. సినిమాలు తీద్దాం బాగా, ఒక 10 ఏళ్ల పాటు సినిమాలు దుమ్ముతామని ఫీలింగ్ ఉంది నాకు. ఓకే, ఓకే. అండ్ మీరు ఒక ఆడియో ఫంక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఊరికి ఒక పవన్ కళ్యాణ్ ఉంటే భారత్ 200% మారిపోయేది. 200% ఇవాళ కూడా చెప్తున్నా. అంత నిజాయితీ మీకు ఎక్కడ ఏం కనబడే? ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీకు మీ ఎక్స్పీరియన్స్లో. ఆయన ప్రతి మాట నిజాయితీ సార్. ఆయన గేమ్స్ ఆడు. ఓకే, నేను చెప్తున్నా కదా, నా కోరిక అనుకోండి, మాదేమని అనుకోండి మీరు. ఆయన ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు సార్. ఆయన దేవుడు ఇస్తాడు ఆయనకి, అది ఆయన నిజాయితీగా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ దేవుడు అది. ఓకే, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ తెలుగు ప్రజల అదృష్టం, ఆంధ్ర ప్రజల అదృష్టం అని నా ఫీలింగ్. అవుతాడు. ఓకే. కానీ బయట చూసే వాళ్ళకి
చాలా తొందరగా డిసిషన్ కొంచెం షార్ట్ టెంపర్ వ్యక్తి తొందరగా డిసిషన్స్ మార్చుకుంటారన్న ధోరణి ఆ ప్రేక్షకులలో ఉంటుంది. తొందరగా టెంప్ట్ అయి మాట్లాడడము అలాంటివి ఎక్కువ ఆవేశం అంటే ఇప్పుడు తగ్గిందేమో కానీ ఆవేశపరుడు అన్నట్టుగా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవేశపరుడు అయితే ప్రపంచానికి నష్టమా సార్? ప్రజలకు నష్టంగా. ఎందుకు నష్టం? ముఖ్యమంత్రి అయితే ఎందుకు నష్టం? ఆవేశంగా ముఖ్యమంత్రి అయితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆవేశంగా. ఓకే. సో మీరు ఆవేశపరుడు అనేవాడు దుర్మార్గుడు అని అక్కడ చరిత్రలో ఉందా? ఓకే. ఏం గురుగారు? లేదుగా. ఆవేశపరుడు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అంటారు. ఆవేశపరుడు జీవితంలో ఆవేశం లేనివాడు ఎవడో పైకి రాడు సార్. ఆలోచించేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు బతికినంతకాలం. చేయాలన్నా వద్దా, కూర్చోవాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా, ఆలోచనలోనే ఆ టైం పుణ్యకాలం అయిపోద్ది. ఏమన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మ్యాక్సిమం ఏమవుతాం చచ్చిపోతాం. ఓకే. మ్యాక్సిమం చచ్చిపోవటమే అంతకంటే ఇంకా పీక్స్ ఏమైనా ఉందా మనిషికి? నేను అట్లా ఆలోచిస్తా. ఓకే. పవన్ కళ్యాణ్ అది ఓకే. పలానాడు వస్తున్నాడు మరి ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అట్లా ఉండదు ఆయన దగ్గర. నచ్చితే నచ్చినట్టు ఉంటుంది, నచ్చకపోతే కలవరం అని చెప్తాడు. సారీ వెళ్ళిపోండి అంటాడు. పర్లేదు. ఓకే. అది ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే ఆయనకు ఇంకోటి కూడా ఉంది, ఆయన మూడో కన్ను తెరుస్తాడు, అదొకటి మాత్రం నా పర్సనల్, ఇది ఎవరికి చెప్పను అన్నారు. అది ఇప్పుడు అబద్ధం చెప్పన్నారు కాబట్టి అది కూడా చెప్పేసి మూడో కన్ను తెరిస్తే ఏం చేస్తాడు? మూడితే రూమ్లో పిలిచి ఫుల్ తిట్టేవాడు నన్ను. ఎలా మంచి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదురా, అదిరా ఇది నువ్వు అది చెప్పాం కదా, ఇది చెప్పాం కదా అని కేకలేస్తున్నావు. మిమ్మల్ని అరే అంటాడా గణేష్ అంటే? ఒరే అంటాడు. అందరి ముందు గణేష్ అంటాడు. ఓకే. ఆయన సంస్కారం ఎక్కువ సార్ ఆయనకి. అది రేర్ పీస్, గాడ్ మేక్ ఏ రేర్ పీస్. పవన్ కళ్యాణ్ అట్లా పుట్టించాడు అంతే. ఓకే. అండ్ ఏంటి మీకు అంటే అంత అలాంటి వ్యక్తికి మీకు మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందని, చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా, నిజంగా రాలేదా? గ్యాప్ రావటం అంటే సార్ ఒక 2 years హీరో కానీ కలవాల. ఓకే. వాస్తవం, అబద్ధంతో చెప్పాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చెప్పారు మేము. ఇది అవును, ఫ్రాంక్లీ స్పీక్, ఫ్రాంక్లీ విత్ టీ అన్నారు కాబట్టి నేను చెప్పను. వచ్చింది. ఓకే. శారీరకంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా మానసికంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలా. అదే శారీరకంగా కూడా ఎందుకు వచ్చింది? నేను సినిమాలు వేరే ఏదో ఆయన అనుకున్నాము, గణేష్ అనేవాడు దూరం ఉంటే ఎట్టుంటుందా అని నేను ఆలోచించాను. నేను అనుకున్నా వీళ్ళతో దూరంగా ఉంటే మనం బతకలేరని ఫిక్స్ అయ్యాను నేను. అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటున్నాను. ఒక్కోసారి పొగరా అది అంటారు కదా సార్, నేను అని ఉంటుంది కదా, ఓకే. అది ఆ మధ్య కొద్దిగా మాకు నేను అని వచ్చింది. ఇప్పుడు మొత్తం దిగిపోయింది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మనం అని వచ్చింది. ఓకే. సో టోటల్గా మీదే మిస్టేక్ 100%. అందులో నా తేడా ఉంది. ఇంకొక పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ వ్యక్తి. ఇంత ఎమోషనల్ వ్యక్తి పాలిటిక్స్కి పనికొస్తాడా అన్నది ఒకటి. దాని మీద మీరు పర్సనల్గా జర్నీ చేశారు కూడా చెప్పండి. పనికొస్తాడా అంటే నాకు అర్థం కాల. పాలిటిక్స్కి అంటే అంత సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంత ఎమోషనల్ వ్యక్తి ఇండస్ట్రీకి పనికొస్తాడు. ఇండస్ట్రీ అంట పాలిటిక్స్కి కొంచెం సెన్సిటివ్ భావాలు ఉన్న వ్యక్తి కదా. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు. కరెక్ట్ మీరు అడిగింది. ఓకే. ఎందుకు చెప్పమంటారా? అవినీతి చేయటం రాదు ఆయనకి, ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోసుకోవటం రాదు ఆయనకి, స్కాములు చేయటం రాదు ఆయనకి, స్కీములు వేయటం రాదు ఆయనకి, జనాన్ని మోసం చేయటం రాదు. కాబట్టి ఆయన రాజకీయాలకు పనికిరాడు. ఆయన కోటే వచ్చు ప్రజాసేవ చేయటం. మీరు డిసైడ్ చేయాలి రాజకీయాల్లో పనికి వస్తాడో చేయడం. నేను డిసైడ్ చేయాలి. అదే జనం చేయాలి. మరి నేను చెప్తున్నా కానీ పనికి వస్తాడా పనికిరాడని పెద్ద పెద్ద వాళ్ళు అంటుంటారు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ ఇది మధ్య ఒక ఎంపీ కూడా అట్లా అన్నాడు. వాళ్ళందరిలాగా స్కాములు, కాంట్రాక్ట్లు, బ్యాంక్ లోన్లు, ప్రాజెక్టులో కమిషన్లో వేల కోట్లు దోసుకోవటాలో, లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టుకోవటాలో పవన్ కళ్యాణ్కి రాదు. ఓకే. ప్రజాసేవ చేయటం వచ్చు. మరి పవన్ కళ్యాణ్ పనికొస్తాడో పనికిరాడో ప్రజలు మీలాంటి మీడియా పెద్దలందరూ డిసైడ్ చేయాలి. ఓకే. ఓకే. అండ్ మెగా ఫ్యామిలీ గురించి మీరు మొన్న ఏదో ట్వీట్ ఒకటి పెడితే న్యూస్ ఛానల్ అంతా హల్చల్ అయిపోయింది. ఏంటి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మాత్రమే మెగాస్టార్, చిరంజీవి కాదు అని. అది న్యూస్ అంతా మన వెబ్సైట్లలో చాలా వచ్చింది. అది మీరే ఇచ్చారా? నా ప్రాణం పోయిన మెగా ఫ్యామిలీని కానీ ముఖ్యంగా చిరంజీవి గారిని, నా ప్రాణం పోయిన చిరంజీవి గారిని నేను ఎప్పుడన్నా మెగాస్టార్ ఎందుకు వచ్చింది మరి ఆ ట్వీట్ అలా? ఓ ఈ మధ్య ట్విట్టర్లో అంటారు కదా దాన్ని హైకింగా బైకింగా హ్యాకింగ్ అవి చేసాను. ఎవడన్నా వేస్తాడు నాకు తెలిసేది అది కూడా వేయడు.
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మెగాస్టార్ చిరంజీవి అనేవాడు నేను విమర్శించను, ఆయన మీద కామెంట్ చేయను, దేవుళ్ళ చూస్తా. అలా నాకు చిరంజీవి ఆయన చూసి నేను సినిమాలోకి వచ్చా సార్. ఈరోజు మేము అనుభవిస్తున్నంతా ఆయన చిరంజీవి అనేవాడు ఆ రోజు లేకపోతే మేము హైదరాబాద్ వచ్చేవాడు కదా నేను. నేను ఆయన ఫ్యాన్గా వచ్చాను నేను ఆయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.